చూడండి, నిన్న అసెంబ్లీలో అంత బాగా మాట్లాడితే కేవలం 4 డెక్కులు పెట్టి వదిలేసింది. ఏ ప్రభుత్వం వచ్చినా 8 పథకాలు అమలు చేయాల్సిందే, వాటిని ఎవరు తొలగించలేరు. ఏడాదికి 52,700 కోట్ల ఖర్చు, అఖండ మెజార్టీతో గెలుస్తాం, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతాం, శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాసింది కదా. ఇదే సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఏమని? చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇప్పుడున్న అంటే 52,700 కోట్లు ఖర్చు పెట్టడానికే కింద మీదకి అవుతుంది ప్రస్తుత సర్కారు. తర్వాత చంద్రబాబు నాయుడు వస్తే అంటే ఆయన ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే ఇంచుమించు 1,26,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంకొక 6 హామీలు కూడా ఎక్స్ట్రా ఇస్తున్నాడు, అవి అన్నీ అమలు చేయాలంటే ఇంచుమించు 1,50,000 2 లక్షల కోట్లు కూడా అవుతుందేమో నాకు తెలియదు అన్నాడు. వాటి గురించి ఇక్కడ రాయరు. ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడిన అనేది చూసే ప్రయత్నం చేద్దాం. 52,700 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ 6 హామీలు ఇవి కూడా యాడ్ చేస్తే, ఈ స్లైడ్ 14 చూపించు, 14 ఈ 6 కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు? ఆడబిడ్డ నిధి మహాశక్తి అంట. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 అంటే ఏడాదికి 18 ఏళ్ళు నిండిన ఎంతమంది ఉన్నారు అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది మహిళలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్టులో ఉంది. వాటికి మనము 2,10 లక్షలు ఉంటే మనం వాటికి 2 కోట్లు చూపిస్తున్నాం, కొంచెం వాటికి తగ్గించినాం. అట్లా వేసుకున్నా కానీ 36,000 కోట్లు ఈ మహాశక్తికి. తల్లి తర్వాత ఈ తల్లికి వందనం, అదేంది? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అంట. నోటికి ఎంత వస్తే అంత చెప్పేసేది కాబట్టి పోయేదేముంది అని చెప్పి ఇచ్చేదే సచ్చేదే మనకి మనుషులు చెప్పేయడం మొదలు. తల్లికి వందనం అని చెప్పి ఎంతమంది పిల్లలు ఎంతమందికి, రాష్ట్రంలో 83 లక్షల మంది పిల్లలకు మనం మంచి జరిగిస్తూ 44 లక్షల మంది తల్లులకు మనం ఇస్తా ఉంటే ఆయన 83 లక్షల మంది పిల్లలకు లెక్కేశాడు రూపాయలు ఎగరగొట్టి. ఆ 5 సంవత్సరాలు కలిపి ఆయన 15,000 కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా 30,000 కోట్ల పైచిలకు 33,000 కోట్లు మనము ఈ రైతు భరోసా కింద మనం ఇప్పటికే ఇచ్చేసాం రైతులు. అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు 13,500 చేయడానికే రైతులకు మనసు రాగా, ఇప్పుడు దానికి పోయేదేముంది అని చెప్పి 20,000 అంటున్నాడు. దానికి ఇంకొక 10,000 కోట్లు, 11,000 కోట్లు, అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను ఇంతకుముందు చెప్పినా కదా, టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, పేదలకు అందే బియ్యం కానీ, పీడిఎస్ బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, సంపూర్ణ పోషణం కానీ, గోరుముద్ద కానీ, ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవరు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా, ఆ 52,700 ఈ 73,440 కోట్లకి 52,750 కోట్లు కలిపితే 1,26,140 కోట్ల సంవత్సరానికి. నేను చంద్రబాబు ఇస్తున్న హామీల విలువ ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మీద పడతా ఉన్నాం. గవర్నెన్స్ లో ఎప్పుడు జరగని మార్పులు తీసుకొచ్చినాం. కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం, పూర్తిగా స్ట్రీమ్ లైన్ చేసినాం, చిత్తశుద్ధి చూపిస్తా ఉన్నాం, నిబద్ధతతో చేస్తా ఉన్నాం. ఇంత చేస్తా ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతా ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా 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 6 పథకాలు ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. మళ్ళా ఇంకా 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 6 పథకాలు ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అంటే మనం 70,000కే కష్టపడతా ఉంటే 1,26,000 ఇప్పటికే మళ్ళా ఇంకా 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 ఏదో చెప్తాను అంటున్నాడు. అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి. ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా? ప్రజలను ఇంత అబద్ధాలు ఆడడం, ఇంత కుట్రలు పనడం, ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడానికి కోసమే ఈ మాదిరిగా
ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకుని ఈ మాదిరిగా మోసం చేసి దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని ఆలోచించాలి నిజంగానే. ఇవే పథకాలు అమలు చేస్తుంటేనేమో శ్రీలంక అవుతుంది, జింబాబ్వే అవుతుంది, సోమాలియా అయిపోతుంది అని చెప్పి ఈ పచ్చపత్రికల్లో పెద్ద పెద్ద పిచ్చిరాతలు రాసిండ్రు. మరి ఇంతకు మించిన అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే నవరత్నాలు ఇస్తున్నాడో వాటికి మించి ఇస్తానని చెప్పినప్పుడు మరి ఇంకా జింబాబ్వే, సోమాలియా, శ్రీలంక కావా? వీటికి మాత్రం సమాధానం చెప్పరు. నిజానికి ఇప్పుడు ఏవైతే చెప్పిండో 52,700 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ డీబీటీ రూపంలో ట్రాన్సాక్షన్ అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి జనం ఖాతాల్లోకి వెళ్తున్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు వస్తే ఏమైందంటే జన్మభూమి కమిటీలు ఉంటాయి, ఆ తర్వాత నీరు మీరు కమిటీలు ఉంటాయి, కాల్మనీ మాఫియా ఉంటుంది, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి అనమాట. లాస్ట్కు జనం అకౌంట్లోకి వచ్చేసరికి ఇక్కడ 100 రూపాయలు రిలీజ్ చేస్తే 2 రూపాయలు 3 రూపాయలు పడతాయి అన్నమాట. ఇది చంద్రబాబు హయాంలో జరిగే వింత. మళ్ళీ దీనిలో ఇక జనానికి ఇప్పుడు జగనేమో జనమే దేవుళ్ళు, జనమే సమాజం అని చెప్పి, సమాజమే దేవాలయం అని చెప్పి చేతికి ఎముక లేకుండా అంటే జనం సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తుంటే ఈయననేమో ఏం చేస్తాడు? గతంలో చూసినా కదా, నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు తమ్ముళ్ళు, నాకు ఓటేయరా అంటే జనాన్ని పిచ్చోళ్ళని చేసి ఏమంటారు బిచ్చగాళ్ళని చేసి ఆడించే రకం చంద్రబాబు నాయుడు. ఇవన్నీ గతంలో చూడలేదా? సో ప్రజలే ఆలోచించుకోవాలి. ఇక అప్పులకు సంబంధించి ఏం మాట్లాడినరు ఇప్పటిదాకా అంటే 13 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు అని చెప్పి మాట్లాడింది కదా. ఇక్కడ ఆర్బీఐ రిలీజ్ చేసిన డాటా ఇది ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్ 4,85,490 కోట్లు. ఇది ఎప్పటికీ ఈ మార్చి నాటికి 2024 మార్చి నాటికి బిజినెస్ ఇయర్ ఇదిగో 2024. ఓకే, ఆంధ్రప్రదేశ్ 4,85,490 కోట్లు. ఇంకా 10 లక్షల కోట్లు ఏడా? మళ్ళీ ఇందులో సంక్షేమాన్ని మినహాయిస్తే ఇంకా అప్పేడ చేసినట్టు, తప్పులు ఎడ చేసినట్టు, అవినీతి ఎక్కడ జరిగినట్టు? ఒకసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి. సో డిజిట్స్ డాటా మొత్తం ఇంత క్లియర్గా ఉంటే కూడా వీళ్ళ దిక్కుమాలిన ప్రచారం ఎట్లుంటుందో ఇక అయినా పచ్చ మీడియా చేసే ప్రాపగండాను గోబల్స్ ప్రచారాన్ని ఇంకా జనం నమ్ముతారనుకుంటే ఇలా మూర్ఖత్వం అవుతుంది అనమాట. దద్దరిల్లిన సభ నిత్యావసర ధరల పెరుగుదలపై తెదేపా వాయిదా తీర్మానం తిరస్కరించిన స్పీకర్. చర్చకు పట్టుబడుతూ తెదేపా సభ్యుల తీవ్ర నిరసన, కాగితాలు చింపి స్పీకర్పై విసిరిన సభ్యులు. ఇలా చేస్తే తాము రెచ్చిపోతామన్న మంత్రి అంబటి, తొడగొడితే కుర్చీ రావడానికి సినిమా కాదన్న అబ్బాయి చౌదరి. అదేదో సినిమాలో బాలయ్య బాబు ఇట్లా చిటికేసి తొడగొడితే చైర్ వస్తుంది చూడు, అట్లా అది సినిమా కాదు ఇది అసెంబ్లీ అని చెప్పి కౌంటర్ వేసింది అనమాట. గందరగోళం మధ్యనే ఒకరోజు తెదేపా సభ్యుల సస్పెన్షన్. తెదేపా ఎమ్మెల్యే గంటా రాజీనామాకు స్పీకర్ ఆమోదం. సో అసలు మ్యాటర్ మొత్తం తీసుకుపోయి 12వ పేజీలో వేసేసుకున్నారు. టీడీపీ ఆందోళన మాత్రం మెయిన్ పేజీకి ఎక్కిచ్చారు అనమాట. ఇట్లా ఉంటాయన్నమాట ఈనాడు రామోజీరావు తప్పుడు రాతలు.